ధర్మం న్యాయం నడుపుతుంది బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుకీర్తిం ప్రజాం దదో బ్రహ్మణో వేదామృతేనావృతామృతే తస్మై బ్రహ్మజ బ్రహ్మాచారాం సూర్యామాం శ్రీయమేశ్వరీం చంద్రసూర్యాగ్నిగర్భాం శ్రీ మహాలక్ష్మీర్మాస్మహే జనమనందం భవతి శతమై. చాలా సంతోషం, చాలా ఆనందం. ఇలా ప్రపంచానికి అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. విష్ణుమూర్తికి అతి ప్రీతి రోజైన శనివారం రోజు రావడం, ఇది భక్తులకు ప్రతి ఒక్కరికి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ప్రతి ఒక్క భక్తునికి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్తికి సోపానం, మోక్షానికి మార్గం అని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఇంత మంచి ఆధ్యాత్మిక మార్గాన నడుపుతున్న ఎక్స్ఎమ్మెల్యే నరసింహన్న గారికి మేమంతా ఆయనకు రాజకీయంగా కొంత దూరం ఉన్న భక్తి మార్గంలో ఆయన అడుగుజాడల్నే అంటే గొప్పది. అది ఎవరికి వీళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినరు, ఆ యొక్క మార్గం ఎవరికి లేదు. కుటుంబం, ప్రీతి, స్వార్థం ఇవన్నీ ఇమిడి ఉన్నాయి వాళ్ళ శరీరాల్లో. ఎక్స్ఎమ్మెల్యే బక్కన నరసింహన్నకు ఆధ్యాత్మిక చింతన, భక్తిని అవన్నీ ఆయన శరీరంలో ఈరోజు ఇమిడి ఉన్నాయంటే అది దేవుడిచ్చిన వరం అని చెప్పి నేను వారితో మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ మనం అందరం కూడా పంచభూతాల సాక్షిగా ఈ మానవ జన్మని ఎత్తి తప్పకుండా మనం మంచి మార్గంని ఆలోచన చేయాలి. రాజకీయాలు పక్క పెట్టాలి. రాజకీయాలు ఇవాళ అర్థం లేని రాజకీయాలు ఉన్నాయి, కానీ మనం అందరము ఆ భగవంతునికి విష్ణుమూర్తి ఈరోజు శ్రీదేవి భూదేవి సాక్షి వాళ్ళందరినీ తీసుకొని హంసవాహనం మీద ఇలా ఉత్తరధారానికి తన భక్తులందరినీ పిలిపించి అందరూ ఇలా ముక్తి పొందాలి, మోక్షం పొందాలనే ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఆ నమ్మకంతోనే ఇలా ఎక్కడ భక్తి ఎక్కడ చూపించినా, భగవంతునికి భక్తి ఎక్కడ చూపించినా అది పవిత్రమైన స్థానమే. ఇలా వెంకటేశ్వర స్వామి ఈరోజు ఈ యొక్క జానంపేట వెంకటేశ్వర స్వామికి వారు చేసిన సేవలు కూడా ఆమోదయోగం చాలా ఉన్నాయి. కాబట్టి వారు మా పేరు తీసుకున్నందుకు కూడా భవిష్యత్తులో నేను వెంకటేశ్వర స్వామిని ఉత్తరధారం ద్వారా వచ్చి మా కుటుంబ సాక్షిగా వచ్చి ఏమి కోరుకోలే. ఇలా భగవంతునికి కోరుకున్నది ఒక్కటే, నాకు భగవంతుడు ఆయురారోగ్యాలే ఇవ్వాలి, ఎల్లవేళల పేదలకు సాయం చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, నమ్ముకున్న వారి జీవితాల్లో వెలుగు నింపాలనేదే మాత్రమే కోరుకున్న తప్ప కుటుంబ స్వార్థం ఇక్కడ లేదే లేదు. మా దేవుడు ఇచ్చిన కాడికి మా బతుకు మేము బతుకుతున్నాం. తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా పేదలకు సేవ చేసి భక్తి మార్గాన్ని మరిచే మనసు కూడా అప్పుడప్పుడు మా అన్న అంటుండే అచంచలవుడవరా నువ్వు అని అంటుండే. అచంచలవుడు అంటే ఈ ప్రపంచాన్ని జయించాలంటే ఈ నీతి నిజాయితీ లేని ప్రపంచం తయారైంది. కాబట్టి అందులో నిమిడి గట్టెక్కాలంటే అటు విధంగా చేయాలి. కాబట్టి వీళ్ళంతా ఇలా మా మార్గమే వేరు, మా కథనే వేరు. కాబట్టి ఆ భగవంతుని కోరుకున్నది ప్రజలకు అంకితం కావాలని నా జీవితం అనేదే కోరుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆధ్యాత్మిక పరివర్తనలో ప్రతి మనిషి
ప్రాణాపాన సమాన ఉదాన వ్యాన అంటే మన మనిషి లోపల 5 వాయువులు ప్రసరిస్తాయి శరీరంలో. వీటన్నిటికి కూడా గరుత్మంతుడు అధిపతి. గరుత్మంతుడు అంటే అమాంగ్ బర్డ్స్ ఐయామ్ గరుడ, అమాంగ్ స్నేక్స్ ఐయామ్ అనంతన్. అంటే శ్రీ మహావిష్ణువే పక్షులలో గరుత్మంతుణ్ణి, సర్పరాజాల్లో అనంతుణ్ణి. అంటే ఆయనే మరి ఆదిశేషువు పాన్పుగా, గరుత్మంతుడు రక్షకునిగా దేవాలయంలో స్వర్గంలో ఉంటాడు అని మనం అందరం కూడా నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో అనేక రకాల మనుషులు ఉంటారు. దేవతలకు రాక్షసులకు కూడా భగవంతుడు ఒక్కడే. అదేవిధంగా సనాతన ధర్మం అంటే అతి పురాతనమైనటువంటిది. ఇందులో హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, బుద్ధులు లేరు. ఇవన్నీ కూడా డిఫరెంట్, అంటే పలు మార్గాల ద్వారా గమ్యం చేరేది ఒకటే ఉంటుంది. అయితే ఇప్పుడు వైకుంఠ ద్వారం శ్రీమన్నారాయణుడే ఈరోజు తన భక్తులను వైకుంఠానికి ఆహ్వానిస్తాడు అని అర్థం. వైకుంఠ ద్వారం అంటే ఈ ఒక్కరోజు తన భక్తులను తానే ఆహ్వానిస్తాడు అని మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేసినట్లుగా శ్రీమన్నారాయణుడు ఆ విధంగానే ఆహ్వానిస్తాడు అని అర్థం. అంటే ఇక్కడ కోరికలు కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ ఏది లేనిదే స్వర్గం. అంటే నీకు ఏదో ఒక మోక్షానికి వెళ్ళాలన్నా కూడా అది కూడా ఒక కోరికే. అలాంటిది ఏ కోరికలు లేకుండా నిష్పక్షపాతంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జీవించే విధానమే నిజమైన వైకుంఠం. అందుకు వైకుంఠము ఎక్కడో ఉన్నది అని అనేక మంది మాట్లాడినా నీ శరీరంలోనే వైకుంఠం ఉన్నది. ఇదంతా ఏంటంటే పాంచభౌతిక దేవం, భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, నీరు ఉండడం వల్ల ఏ దానికి అది బేసిలో ఉన్నాయి, సమానంగా లేవు. అందుకొరకు 4 ఒప్పుకుంటే ఒకటి ఒప్పుకోదు, ఒకటి ఒప్పుకుంటే మిగిలిన 3 ఒప్పుకోవు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సమాజంలో మనం అందరం కూడా భగవంతుడు అనేక రకాల సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇచ్చిండు. సుఖంలో ఏ విధంగా ఉన్నామో దుఃఖంలో కూడా, కష్టాల్లో కూడా అదేవిధంగా ఆనందమయ వాతావరణంలో ఉండాలి. ప్రాణమయ, అన్నమయ, మనోమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆ విధంగా మనకు అన్ని వసతులు ఇచ్చిండు. ఎన్నుకునేది మన అదృష్టం. కాబట్టి కష్టపడి పనిచేసే విధానానికే మనం అందరం కూడా మొగ్గు చూపాలి. ఇలా ఎక్కడ చూసినా భూముల్లో ఎక్కువ శాతం పంటలు పోయినాయి, అన్ని ఎడారులుగా మారే ప్రమాదం ఉన్నది. అది భావి తరాలకు ఏమవుతుందంటే పొల్యూషన్ కంట్రోల్ లేకుండా పోతే మనకు ఆక్సిజన్ దొరకదు, ప్రాణవాయువు దొరకనప్పుడు మన జీవన విధానం కష్టతరం అవుతుంది. అందుకే ఈ దేవాలయంలో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు గౌరవ వీర్లపల్లి శంకర్ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు, ఈ విధంగా ఒక్క వ్యక్తి కాదు చాలామంది అవసరం, వాళ్ళ తోడ్పాటు ఎంతో ఉన్నది. 1 నయా పైసా నుంచి 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు కానీ కాక, అంటే 1 కోటి రూపాయలు ఇచ్చినా, 1 రూపాయి ఇచ్చినా, ఏది లేనివాడు శ్రమదానం చేసినా సమానమే. కాబట్టి ఇక్కడ పేరుతో కాకుండా భక్తులందరి శ్రమనే సుమారు 7.5 కోట్లు ఖర్చు అయింది. ఇదంతా ఆ ప్రజలందరికీ, భక్తులందరికీ ఈ పరిశ్రమ, ఈ ఆశీర్వాదం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ కష్టపడి పని చేయకపోయినా దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా మోక్ష ప్రాప్తి లభించాలని, ఆయుస్సు, ఆరోగ్యం లభించాలని కోరుతున్నాం.